ఈ ప్రైవేట్ స్కూల్స్ దంతా ఎక్కడైనా ఉండేదే. గుంటూరు నుంచి బెంగళూరు దాకా అది ఏ ఊరైనా సరే పిల్లల స్కూల్ ఫీజులు అయితే కట్టలేక పేరెంట్స్ జేబులు చిల్లు పడాల్సిన పరిస్థితి. బట్ పర్టికులర్గా ఈ వీడియోలో నేను చెప్పకపోయే బెంగళూరులో ఉన్న ఈ స్కూల్ పేరెంట్స్ని పిల్లల్ని ఎంత దారుణంగా మోసం చేసింది. ఈ వీడియో చూశాక ఈ డేటా పాయింట్స్ అన్ని మీ మనసులో పెట్టుకొని ఎప్పుడైనా మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అడ్మిషన్ అయితే తీసుకుంటారు. ఇక్కడ పిల్లలు చదివిందేమో సిబిఎస్ఈ బోర్డ్, ఇప్పుడు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏమో స్టేట్ బోర్డ్. ఎందుకు ఇలా జరిగింది? మినిమం బేసిక్ ఫెసిలిటీ అయిన వాష్రూమ్ హైజీన్ కూడా మెయింటైన్ చేయలేక రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పేరిట సింగింగ్, డాన్సింగ్, కలరియపట్టు, క్రికెట్, కరాటే, స్విమ్మింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కొన్ని వందల మంది పిల్లల్ని, పేరెంట్స్ని ఎమోషనల్గా, ఫినాన్షియల్గా మోసం చేసిన ఈ స్కూల్ పరిస్థితి ఏమైంది? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్క్ టాక్స్. ఈ వీడియో మీకోసం కాదు, మీ పిల్లల కోసం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. యూజువల్గా మన ఆంధ్రాలో ఆర్ తెలంగాణలో చిన్న విలేజెస్ ఆర్ టౌన్స్లో చదివించే పిల్లల పేరెంట్స్కి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, ఒక బెంగళూరు, పూణే, హైదరాబాద్ ఇలా సిటీలో చదివే పిల్లలు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కరికులం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎంత బాగుంటాయో కదా, మనం కూడా అక్కడ ఉండుంటే బాగుండేది, మన పిల్లలు కూడా అంత మంచి ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు అని మీలో ఎంతమందికి అనిపించిందో చెప్పండి. బట్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? యుఎస్, యూకే అక్కడ పిల్లలు ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎంత మంచి యాక్సెంట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ కరికులం సూపర్గా ఉంటుంది. మనం అక్కడ ఉండి మన పిల్లల్ని చదివిస్తే చాలా బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దూరపు కొండలు నునుపు అని అంటారు కదా, దీనికి పక్కా నిదర్శనం ఇదే. మన దగ్గర అవైలబుల్గా ఉన్న రీసోర్సెస్ మంచిగా యూస్ చేసుకోవడం మానేసి అక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే బాగుండేది, మనం ఇంకా ఇక్కడే ఉన్నామే అని చెప్పి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం లైఫ్లో. యూజువల్గా ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా, పర్టికులర్గా ఇక్కడ బెంగళూరులో ఫస్ట్ మోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మనం లోపలికి అడుగు పెట్టగానే కలర్ఫుల్గా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూపించేసి చాలా బాగా మాట్లాడే వాళ్ళని స్టార్టింగ్లో మనకి అడ్మిషన్ ఆఫీసర్గా అయితే కూర్చోబెడతారనమాట. ఇక్కడ ఉండే అడ్మిషన్ ఫీజ్ ఏదో అప్లికేషన్ ఫీజు లాగా 1000-2000 ఉండదండి. 40,000 మొదలుకొని 90,000, ₹1,00,000 దాకా ఉంటుంది. అది అక్కడితో ఆగదు. తర్వాత యూనిఫామ్ జస్ట్ ఏదో ఒకటి కాదు, 3 ఉంటాయి. నార్మల్ యూనిఫామ్, స్పోర్ట్స్ యూనిఫామ్, లేదంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్, డిఫరెంట్ ఉంటాయి. అండ్ వాటితో పాటు షూస్, బెల్ట్, సాక్స్, బ్యాగ్, బాటిల్ అన్నీ మనం స్కూల్లోనే కొనుక్కోవాలి. ట్యూషన్ ఫీ, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఫీ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని డిఫరెంట్ యాక్టివిటీస్ అని చెప్పి ఫీ కలెక్ట్ చేస్తూనే ఉంటారు. అరే వినూత్న, ఇప్పుడు స్కూల్స్ అన్నీ అలాగే ఉన్నాయి, అన్ని చోట్ల స్కూల్స్ అలాగే ఉన్నప్పుడు ఇంకా మనకి తప్పదు అని అనుకుంటున్నారా? బట్ లక్షల ఫీజు తీసుకొని వాళ్ళు చేసిన ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేసి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే ఇప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి, అండ్ స్కూల్ ఓన్ చేసే వాళ్ళకి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, టీచర్స్ సాలరీస్ అన్నీ మెయింటైన్ చేయడం, దట్టు సిటీస్లో చాలా కష్టం కాబట్టి సరే ఒప్పుకుంటాను, వాళ్ళు ఇవన్నీ పక్కాగా కరెక్ట్గా చేస్తే. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే స్కూల్, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అక్కడ చదువుతూ ఉండింది. ఆ స్కూల్లో ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, ఇక్కడ కర్ణాటకలో బెంగళూరులో 5th and 8th స్టాండర్డ్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. ఇప్పుడు ఆ స్కూల్లో చదివిన పిల్లలు చదివిందేమో సిబిఎస్ఈ బోర్డ్ బుక్స్ ఫర్ ద లాస్ట్ 1 year. ఇప్పుడు మార్చిలో రాయాల్సిన ఎగ్జామ్స్ స్టేట్ బోర్డ్ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్ వాళ్ళు సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకొస్తాం అని చెప్పి మాటలు చెప్తూనే ఉన్నారు, నెలల తరబడి గడుస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు సిబిఎస్ఈ అఫిలియేషన్ అయితే వాళ్ళు తీసుకురాలేకపోయారు. వాళ్ళు నిజంగా ట్రై చేసినా రాలేదో, ట్రై చేయలేదో, రీజన్ అనవసరం. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అయిందైతే పిల్లలు. ఈ 5th స్టాండర్డ్ చదివే చిన్న పిల్లలు ఎమోషనల్గా ఎంత ఎఫెక్ట్ అవుతారు చూడండి. ఇన్నాళ్ళు చదివిన బుక్స్ ఒకటి, ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందేమో వేరే బోర్డ్ అయితే, వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ పర్టికులర్ స్కూల్ వాళ్ళు యాక్చువల్లీ ఒక 2-3 years బ్యాక్ ఈ స్కూల్ అయితే స్టార్ట్ చేశారు. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ పెట్టేసి, ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టేసి, స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్, సింగింగ్, డాన్సింగ్, కలరియపట్టు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డిఫరెంట్ యాక్టివిటీస్తో కిడ్స్ అండ్ పేరెంట్స్ని చాలా అట్రాక్ట్ చేసి స్కూల్ అడ్మిషన్స్ అయితే తీసుకున్నారు. బట్ ఇప్పటి వరకు స్విమ్మింగ్ పూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మా ఫ్రెండ్ వాళ్ళు దాని గురించి అడిగినప్పుడు, స్విమ్మింగ్ పూల్ పైన ఎక్కడో 4th floorలో పెట్టాలండి, అక్కడి నుంచి పిల్లలు తడిబట్టలతో కింద స్టెప్స్ దిగుతూ వచ్చారంటే జారి పడతారు కదా, అందువల్ల ఆలోచిస్తున్నామని చెప్పి సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన రీజన్ కరెక్టే. స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు వెబ్సైట్స్లో, యాడ్స్లో అండ్ పేరెంట్స్కి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి తెలీదా స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేసే ప్లేస్ మన స్కూల్లో ఉందా లేదా, మనం అసలు ఎట్లా చేయాలి అనేసి. ప్లే గ్రౌండ్ కూడా ప్రామిస్ చేశారు, అండ్ ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్లో ప్లే గ్రౌండే లేదు. పేరెంట్స్ అందరూ చాలా ఓపికగా ఎదురు చూసి అందరూ ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇస్తున్నా, ఎన్నిసార్లు వీటి గురించి అడుగుతున్నా, వీళ్ళు ఏదో ఒక మాట చెప్పి
దాటేస్తూనే ఉన్నారు. బేసిక్ ఫెసిలిటీ అయిన వాష్రూమ్ హైజీన్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయారు. పిల్లలు అండ్ పేరెంట్స్ రిపీటెడ్గా వాళ్ళకి మెయిల్స్ చేస్తూ ఉన్నా, కంప్లైంట్స్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటో తెలుసా? చిన్నపిల్లలు కదండి, ఎంత నీట్గా వాష్రూమ్స్ అంతా మెయింటైన్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు వాష్రూమ్స్ యూస్ చేసినప్పుడు డర్టీ అయిపోతున్నాయని. అది నిజమే, బట్ వాళ్ళు మనుషులను పెట్టి ఎప్పుడు క్లీన్ చేపిస్తూ ఉండాలి. కానీ అలా అనుకుంటే మాల్స్లో అయినా, మూవీ థియేటర్స్లో అయినా కొన్ని వేల మంది రోజు వస్తూ ఉంటారు. బట్ అయినా కూడా వాళ్ళు వాష్రూమ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ మీద వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది అండ్ వాళ్ళకి మెయిన్గా భయం ఉంది. మనం ఇది నీట్గా మెయింటైన్ చేయకపోతే వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఇష్యూస్ అవుతాయి అనేది. ఈ స్కూల్ వాళ్ళు సరే చిన్నపిల్లలే కదా, ఎంతమంది ఏం కంప్లైంట్ ఇస్తే ఏముందిలే అనేసి చాలా లైట్ తీసుకున్నారు. దానివల్ల ఎంతోమంది పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ యాక్టివిటీస్, స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా ఎడ్యుకేషన్ అయినా ఏమైనా సరిగ్గా ఇచ్చారా? అది కూడా లేదు. చాలా ఇన్ఎఫిషియంట్ టీచర్స్, కమ్యూనికేషన్ కొంచెం కూడా సరిగ్గా లేని టీచర్స్ని హైర్ చేసుకున్నారు. తక్కువ శాలరీకి వస్తారు కాబట్టి వాళ్ళు. ఇదే క్వశ్చన్ మా ఫ్రెండ్ వాళ్ళు మేనేజ్మెంట్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? చాలా మంచి కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ టీచింగ్ జాబ్కి రావట్లేదండి, వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ చూస్ చేసుకుంటున్నారు అని. గురువుని దైవంగా భావించే మన దేశంలో పిల్లలు, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఎలా మాట్లాడితే అది కాపీ చేయడం, ఎలాంటి యాక్సెంట్తో ఎలాంటి పదాలు మాట్లాడితే దాన్ని కాపీ చేస్తూ అదే నేర్చుకుంటూ గ్రో అవుతారు. పుస్తకాల్లో ఉండి దాన్ని చదువుతూ రాస్తూ నేర్చుకునే దానికంటే వాళ్ళు వింటూ నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది. అలాంటిది గ్రామాటికల్ ఎర్రర్, సరిగ్గా కమ్యూనికేషన్ లేని టీచర్స్ని అక్కడ పెట్టి అదే పిల్లలు కూడా అదే నేర్చుకుంటే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఇక్కడ బెంగళూరు స్కూల్స్లో యూజువల్గా పీటీఏ మీటింగ్స్ అని జరుగుతాయన్నమాట. పీటీఏ అంటే పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ అనేసి ఒకటి ఉంటుంది. టీచర్స్, మేనేజ్మెంట్ అండ్ ప్రతి క్లాస్ నుంచి 1 or 2 పేరెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్మెంట్తో మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పడం, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మా ఫ్రెండ్ కూడా వన్ ఆఫ్ ద పీటీఏ మెంబర్స్ అనమాట. ఆ మేనేజ్మెంట్తో మీటింగ్స్ జరిగినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజన్స్ చెప్తూనే ఉంటుంటే వాళ్ళంట, మాకు అన్ని ఖర్చులు అవుతుంటాయి, ఇన్ని ఖర్చులు అవుతుంటాయి, ఒక స్కూల్కి ఒక అఫిలియేషన్ తీసుకురావాలి అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ ఇవన్నీ మేము మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అని ఏవేవో బిజినెస్ యాంగిల్లో రీజన్స్ అయితే చెప్పేవాళ్ళు. కానీ సరైన సొల్యూషన్ అయితే తీసుకురాలేకపోయారు. ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ కూడా ఎవరు కాదన్నా అవునన్నా ఇది ఒక బిజినెసే. సరే, డబ్బులు తీసుకుంటున్నారు, కొంచెం ఎడ్యుకేషన్ అయినా మంచిగా ప్రొవైడ్ చేయాలి కదా. నార్మల్గా జరిగే ఏ స్టార్టప్లో అయినా, బిజినెస్లో అయినా అది ఫెయిల్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆ కంపెనీ ఎంప్లాయీస్కి, ఆ మేనేజ్మెంట్ వాళ్ళకే నష్టం అవుతుంది. బట్ ఒక స్కూల్ ఫెయిల్ అయింది అంటే అక్కడ ఉన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీస్ ఎంత ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతాయి, ఫినాన్షియల్గా ఎంత ట్రబుల్ ఫేస్ చేయాలి. ఈ పీటీఏ మీటింగ్స్లో ఈ పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్కి మేనేజ్మెంట్ వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోగా చాలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళంట. మీరందరూ ఏంటి ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఇంకెప్పుడు నేను ఈ పీటీఏ మీటింగ్సే కండక్ట్ చేయను అని చెప్పి ఇంకేవేవో చాలా టూ మచ్గా అయితే మాట్లాడుతూ ఉండేవాళ్ళంతా చెప్తూ ఉండేది నాకు. ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, ఎఫిషియెంట్ టీచర్స్ కూడా లేరు, వాళ్ళు ప్రామిస్ చేసిన స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్ అండ్ డిఫరెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే సరిగ్గా జరగనే లేదు. నార్మల్ ట్యూషన్ ఫీతో పాటు అడ్మిషన్ ఫీ కూడా కట్టించుకున్నారు. ఇన్ని లక్షలు కట్టి ఆ స్కూల్లో జాయిన్ చేసి పిల్లలు, పేరెంట్స్ ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మాకు తెలిసిన కొంతమంది అయితే ఆల్మోస్ట్ ఒక 10 kilometers దూరం నుంచి ఈ స్కూల్కి రోజు బస్లో ట్రావెల్ చేసి వస్తుండేవాళ్ళు. బట్ ఈ స్కూల్ ఏదో బాగుంటుంది అనేసి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి రీలొకేట్ అయ్యి ఈ స్కూల్కి దగ్గరలో ఈ ఇయరే ఇల్లు తీసుకొని కూడా వచ్చున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ స్కూల్ ఏమో ఈ మార్చ్తో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ పెట్టబెడ సర్దుకొని ఇల్లు వెతుక్కోవాలి అండ్ ఆల్సో స్కూల్ వెతుక్కోవాలి. లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక 300 స్టూడెంట్స్, పిల్లలు, పేరెంట్స్ ఎమోషనల్గా, ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ స్కూల్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా న్యూస్ వచ్చింది. అయినా కూడా ఆ స్కూల్ పేరైతే నేను చెప్పలేకపోతున్నాను వీడియోలో. నేను తమ్నైల్లో పెట్టినట్టు తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడానికి నిజంగా చిరాకేసిందండి. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. మనం ఒక స్టేట్ దాటి, ఆ కంట్రీ దాటి వచ్చినప్పుడు మన లాంగ్వేజ్ వాళ్ళు లేదంటే మన ఊరి వాళ్ళు ఏదైనా సాధిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇలాంటి దారుణమైన మోసాలు చేస్తే కూడా అంతే బాధగా ఉంటుంది. అయినా కూడా ఆ స్కూల్ పేరు నేను మెన్షన్ చేయలేకపోవడానికి కారణం మన తెలుగు వాళ్ళే కదా అని అనిపిస్తుంది. ఆ స్కూల్ వాళ్ళు చేసిన మోసాలకైతే ఇంకా చెక్ పెట్టేశారు అందరూ. ఇంకా ఆ స్కూల్ ఈ మార్చ్తో మూసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ స్కూల్ ఇంకా క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను ఆ పేరు అయితే చెప్పడం లేదు. బట్ వాళ్ళు ఇంకా ఇలాంటి ఫాల్స్ ప్రామిస్లు చేసి ఇలాగే స్కూల్ రన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు తెలుగు వాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా నేను స్కూల్ పేరు అయితే చెప్పేసి ఉండేదాన్ని.
అంటే ఏంటి వినూత్న, బెంగళూరులో స్కూల్స్ అన్ని ఇలాగే ఉంటాయా, దానికంటే చిన్న పల్లెటూరులో చదువుకోవడమే మంచిదా అని అడుగుతున్నారా? బెంగళూరు స్కూల్స్ అన్ని ఇలాగే ఉంటాయని చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు. చాలా మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి, వేర్ సంథింగ్ లైక్ భగవద్గీత, శ్లోకాస్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, మన ఇండియన్ ట్రెడిషన్స్, కల్చర్స్ ఇవన్నీ కూడా టీచ్ చేస్తూ పిల్లల్ని ఒక మంచి వేలో ఎడ్యుకేట్ చేసే స్కూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ ఒక మంచి స్కూల్ గురించి ఎక్కువ మందికి తెలిసినా తెలియకపోయినా, తెలిసి ఆర్ తెలియక జాయిన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఇలాంటి ఫ్రాడ్ చేసే స్కూల్స్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ డేటా పాయింట్స్ అన్ని మీ మనసులో పెట్టుకుని ఎప్పుడైనా మీ పిల్లలకి, అది ఏ ఊరైనా సరే, మీ పిల్లలకి అడ్మిషన్ కోసం ఏ స్కూల్కి వెళ్తున్నా అండ్ అడ్మిషన్ తీసుకున్నాక అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటూ మన పిల్లల భవిష్యత్తును అయితే మనమే కాపాడుకోవాలి. సో స్ట్రైట్ అవే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అది బెంగళూరు అయినా, అమెరికా అయినా, ఒక చిన్న పల్లెటూరు అయినా సరే, ఎక్కడ జరిగే మోసాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే బాగుండేది, మన పిల్లలు అలా చదవట్లేదు, ఇలా చదవట్లేదే అని అనవసరపు ఆలోచనలన్నీ మానేసి, మనం ఎక్కడ ఉంటే అక్కడ మనకి అవైలబిలిటీ ఉన్న రీసోర్సెస్తో మనం ఎంతవరకు మంచిగా బతకగలుగుతున్నాం, మన పిల్లల్ని ఎంత మంచిగా పెంచగలుగుతున్నాం అని ఒక్కటి ఆలోచించి దీని మీద దృష్టి పెడితే మనం హాయిగా ఉంటాం. సో ఈ వీడియో ద్వారా బెంగళూరులో స్కూల్స్లో జరిగే డిఫరెంట్ ఫ్రాడ్స్ గురించి మీకు తెలియజేయాలి అనే ఒక మంచి ఇంటెన్షన్తో నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ష్యూర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిల్లలు ఉన్న ప్రతి వాళ్ళకి ఈ వీడియో అయితే ష్యూర్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.